హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, మనం ఈరోజు వచ్చేసి జర్దోస్తో స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఈ వీడియోలో చైన్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది మనము జర్దోస్ తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చేసుకొని నేను ముందు వీడియోలో ఇలాగే చేసుకునేసి నేను కట్ చేశాను కదండి. ఇలా మనము సాగదీయాలి. సరే కదా, లైట్గా సాగదీయాలండి. ఇలా సాగదీసిన తర్వాత మనం అనేది 1 ఇంచు మనకి ఎంత కావాలంటే అంత చూసేసుకొని కట్ చేసుకోవాలి. అందుకు మనకు కావాల్సినది కాటన్ థ్రెడ్ అంటే మిషన్ థ్రెడ్, అలాగే నార్మల్ నీడిల్ ముందు వీడియోలో చూపించిన విధంగా, అలాగే వచ్చేసి జర్దోసి కట్ చేసుకొని 1 ఇంచ్ అనేది కట్ చేసుకొని అలా పెట్టేసుకున్నాం అనమాట. మనకు కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి, మిషన్ థ్రెడ్ తీసుకోవాలి. తీసేసుకునేసి ఇలా అనేది పెట్టేసుకోవాలి. మనం నార్మల్ నీడిల్ తీసేసుకున్నాం కదా, మనకు 10 ఇంచ్ తీసేసుకోవాలి, 10 సైజు. ఓకేనా, ఇలానే తీసేసుకునేసి మన థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. 10 లేదంటే 12 మనం సైజ్ తీసేసుకునేసి ఎక్కించుకోవాలండి. మిషన్ థ్రెడ్ అనేది ఇక్కడ హోల్ చూసారు కదా, చాలా చిన్నగా ఉంటుంది. ఓకేనా, చిన్న సైజ్ తీసేసుకొని పెట్టేసుకోవాలి. మనము థ్రెడ్కి వచ్చేసి ఇక్కడ మనం థ్రెడ్ అనేది పెట్టేసుకున్నాము. నార్మల్ నీడలకి ఇక్కడ మనము లైన్ వేసుకున్నాము. లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. చూసారు కదా, మనం తీసేసుకొని చైన్ స్టిచ్ అనేది చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా, ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. సరే కదా, మనము ఇక్కడ జర్దోస్ అనేది తీసేసుకున్నాము. థ్రెడ్కి తీసేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ అనేది ఇలా చేసుకోవాలా. చైన్ స్టిచ్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం లాక్ అనేది పెట్టేసుకోవాలండి. ఓకేనా, మనం స్టిచ్ వేసుకున్నాం కదా, స్టిచ్కి వచ్చేసి లాక్ అనేది తీసేసుకుందాం. మనము థ్రెడ్ తీసేసుకునేది ఇక్కడ చివరిలో ఇలా అనేది మనము లాక్ లాగా వేసుకుందాము. ఎందుకంటే అటు ఇటు కదలకుండా అనేది మనం పెట్టేసుకుందాం అనమాట. ఓకేనా, ఇక్కడ మధ్యలో అనేది మనము తీసేసుకుందాం మళ్ళీ. సో తీసేసుకుందాము. మనం నీడలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ జర్దోస్ అనేది ఎక్కించేసుకుందాము. ఎక్కించేసుకొని ఇక్కడ మనం ఎక్కడ తీసామో అక్కడే మళ్ళీ పక్కన అనేది స్టిచ్ అనేది వేసేసుకుందాము. నీడలు అనేది వేసేసుకునేసి చూసారు కదండి, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా అనేది వచ్చేసింది. మళ్ళీ మనం ఇక్కడ వచ్చేసి జర్దోసి కదలకుండా ఇక్కడ స్టిచ్ అనేది చేసుకుందాం. మనకు అటు ఇటు కదలకుండా. ఓకేనా, ఇలా అనేది లాక్ చేసుకుందాము. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుందండి. మనకు స్టిచ్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. వర్క్ అనేది చేసుకున్నామంటే మనం మామూలుగా చైన్ స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ చైన్ స్టిచ్ ప్లేస్లో ఈ జర్దోసి స్టిచ్ అనేది వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. గ్రాండ్ బ్లౌజులకు వచ్చేసి మనం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఒకసారి చూసేయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అనేది మొత్తం అనేది వేసుకుందాం. మనము ఇలా మధ్యలో తీసుకునేసి మళ్ళీ జర్దోసి ఎక్కించుకున్న తర్వాత మనం ఏడ స్టిచ్ చేసి తీసుకున్నామో మనము అక్కడే నీడిల్ దగ్గర మళ్ళీ అనేది మనము పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం అనేది ఇలా వేసుకోండి. మన క్లాక్ లాగా ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఎందుకంటే అటు ఇటు కదలకుండా, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్ అనేది. ఓకేనా, సరే కదా, ఇలా అనేది మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాము. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి స్టిచ్చెస్ వచ్చేసి. చూసారు కదా, ఇలా కదలకన్నా అనేది మనం మొత్తం వేసుకోవాలండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. బేసిక్ నుంచి స్టిచ్చెస్ అనేది ఉన్నాయి, ఎలా వేసుకోవాలనేది అక్కడ చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ అనేది మనం స్టిచ్ అనేది డబుల్ వేసేసుకున్నాము. ఎందుకంటే నేను ఇంకొక టైపు స్టిచ్ అనేది వేసేస్తాను. ఓకేనా, ఇక్కడ అనేది ఇట్లా వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇలాగే చైన్ స్టిచ్ అనేది ఇంకొక విధంగా వేసి చూపిస్తాను. చూసారు కదండి, మనం ఇలాగే నీడిల్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా వేసుకున్నామో సేమ్ అండి అలాగే అనేది ప్రాసెస్ అనేది చేసుకుందాం మనము. ఓకేనా, నీడిల్కి పెట్టుకున్న తర్వాత ఇట్లా కిందికి అనేది తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత అలాగే సేమ్ లాక్ లాగా వేసుకుందాము, కదలకుండా అటు ఇటు కదలకుండా స్టిచ్ అనేది. ఓకేనా, ఇలా చూసారు కదండి, ఇలా కదలకుండా అనేది తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత మనం మధ్యలో మళ్ళీ సేమ్ స్టిచ్ ఇందాక తీసుకున్నాం కదా, అలాగే మధ్యలోకి తీసేసుకునేసి మనము నీడిల్ అనేది తీసేసుకున్నాము. ఇక్కడ జర్దోసి మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచ్ పెట్టుకున్నాం అనమాట. 1/2 ఇంచ్ పెట్టేసుకునేసి ఇట్లా స్ట్రైట్గా వేసుకోవాలి. ఓకేనా, సరే కదా, ఇలా కరెక్ట్గా చూసుకునేసి మనం నీడిల్ అనేది ఇక్కడ పెట్టేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము
నీడిల్ అనేది వన్ సైడ్ తీసేసుకుందామండి. రైట్ అయినా పర్వాలేదు, లెఫ్ట్ అయినా పర్వాలేదండి. ఒక సైడ్ తీసేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాం అక్కడే అనేది మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఓకేనా? కావాలంటే దగ్గరికి వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం గ్యాప్ ఇచ్చైనా వేసేసుకోవచ్చు. ఇక్కడ అనేది మనము కదలకుండా అనేది ఇక్కడ జరదోసి కదలకుండా స్టిచ్ అయితే ఒకటి వేసుకుందాము లాక్ లాగా. ఓకేనా? ఇలా చూసారు కదా. ఇలా మళ్ళీ మధ్యలో అనేది మనం 1/2 ఇంచ్ అనేది తీసేసుకున్నాం కదా. అవి నుంచి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి వేసుకోవాలో చూసేసుకొని వేసేసుకోవాలండి. ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనకు బ్లౌజు హెవీ బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇలాంటి స్టిచ్చెస్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా మ్యాట్ ఫీలింగ్ లాగా అలా కనపడుతుంది. ఓకేనా? సరే కదండి. ఇలా మధ్యలో తీసేసుకొని మళ్ళీ అనేది వేసుకుందాము. ఇక్కడ అనేది స్టిచ్ అనేది వేసుకుందాం. ఓకేనా? మళ్ళీ లెఫ్ట్ అయినా రైట్ అయినా పర్వాలేదు, ఏ సైడ్ తీసుకున్నాం. సరేనా? సరే కదా. ఇలా అనేది వేసుకుందాం మనము స్టిచ్ ఒక లాక్ లాగా వేసుకుందాం. ఇలాంటివి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? జరదోసి అయితే ఈరోజు ఈ స్టిచ్ అయితే వేసేసాను. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టిచ్తో వచ్చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.